నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయకర్దార్. చాలామంది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనంగానే ఒక హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టేసి, అలాగే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో పెట్టేసి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ 6%, 8% తీసుకుంటున్నారండి. అలా తీసుకోవడం వల్ల ఏం జరిగింది, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మార్కెట్ చాలా డ్రాస్టిక్‌గా ఫాల్ అయితే అయ్యింది. ఒక పక్క మార్కెట్ అయితే ఫాల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మనం రిడీమ్ చేస్తున్నాం మన యూనిట్స్‌ని. తద్వారా ఏంటంటే ప్రిన్సిపల్‌ని చాలా మంది కోల్పోవడం జరిగింది. సో అట్లా ప్రిన్సిపల్‌ని కోల్పోకుండా 12% తీసుకోవాలి. ఏదైనా మంచి ఆల్టర్‌నేట్ ఉందా అంటే మాత్రం మంచి కార్పొరేట్ బాండ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మార్కెట్‌లో. మన దగ్గర 10 lakhs అండ్ బిలో కనుక ఉంటే కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి డైరెక్ట్‌గా. మనకి ఎవ్రీ మంత్ 10.5% నుంచి 12% దాకా రెగ్యులర్ ఇన్‌కమ్ అయితే వస్తుంది. ప్రిన్సిపల్‌కి ఎటువంటి ఢోకా ఉండదు. ప్రిన్సిపల్ సేఫ్‌గా ఉంటుంది. అలాగే మనకు కనుక 10 lakhs అండ్ అబోవ్ ఉంది అంటే మాత్రం ఎస్ఐఎఫ్స్ అండి కొత్తగా వచ్చాయి, మనకి తెలిసిందే. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని చెప్పి. ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఇస్తున్నాయి. ప్రామిస్డ్‌గా ఉన్నాయి. సో ఇందులో కూడా మనం పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ తీసుకోవచ్చు. అలా కాకుండా 50 lakhs అండ్ అబోవ్ ఉందేమంటాం పీఎంఎస్ చూడండి. చాలామందికి పీఎంఎస్ అనగానే ఈక్విటీలో ఉంటుంది, రిస్క్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఎక్కువ చర్నింగ్ చేస్తారు. హై వాల్యూ ఆఫ్ మనకి ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుందనుకుంటారు. కానీ పీఎంఎస్‌లో ఇంకో కేటగిరీ కూడా ఉందండి. అది డెట్ కేటగిరీ అంటారు. ఇది చాలా మందికి తెలీదు. ఈ డెట్ కేటగిరీ ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా మన దగ్గర 50 lakhs తీసుకొని ఒక మంచి 25 స్టాక్స్ కొంటారండి. మనకి ఏదైతే బాండ్స్ కొంటారు సో 25 కార్పొరేట్ బాండ్స్ కూడా కొంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. అందులో ముత్తూట్ ఫైనాన్స్ ఉంటాయి, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఉంటాయి, కాంక్రీట్‌కి సంబంధించిన కంపెనీ ఉంటాయి, అలాగే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. రకరకాల కంపెనీస్‌లో కూడా వాళ్ళు ఈ కార్పొరేట్ బాండ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు అట్లా. సో అట్లా మనకు కనుక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సెక్టర్స్‌లో బాండ్స్ తీసుకోవడం వల్ల మన రిస్క్ కూడా తగ్గిపోతుంది. మనకి 25 నుంచి 30 బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి రిటర్న్స్ కూడా చాలా ప్రామినెంట్‌గా ఉంటాయి. మనకి క్వార్టర్లీ పే అవుట్ అయితే ఇస్తారండి ఇందులో. సో మనకి ఎట్లా అయితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందో జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో తీసుకున్నప్పుడు, అట్లాగే వీటిలో కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సేమ్ అలాగే ఉంటుంది పీఎంఎస్‌లో. సో పీఎంఎస్‌లో డెట్‌లో పెట్టినా కూడా ప్రిన్సిపల్ సేఫ్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే 12% అనేది గ్యారంటీగా రిటర్న్ వస్తుంది. సమ్‌టైమ్స్ 14% రిటర్న్ కూడా మనకి జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. సో అలా అదండి. మనకి కనుక 50 lakhs ఉంటే ఇలా చేయండి. సపోజ్ 1 crore ఉంది అంటే మాత్రం ఏఎఫ్‌లో ఉంది. మనకి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అందరికి తెలుసు. అందులో కేటగిరీ 2లో కూడా మనకి చాలా డెట్ కేటగిరీ ఉందండి. డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. సో డెట్ అనగానే మనకు తెలుసు ఈక్విటీ సంబంధం ఉండదు. మార్కెట్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మార్కెట్‌లో కూడా వీళ్ళు మనకి 14-17% దాకా కూడా జనరేట్ చేసేస్తున్నారు. సో చాలా కార్పొరేట్ బాండ్స్ అందులో కొన్ని సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ ఇట్లా కాంబినేషన్‌లో కొంటున్నారు. సో అలా కొనటం వల్ల మనకి రిటర్న్స్ కూడా కొంచెం ఆబ్వియస్‌గా పెరుగుతుంటాయి. సో ఇది ఒక 5 years హారిజన్‌గా ఉంటుందండి. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్‌లో ఉంటాయి ఇవి. మనకి 5 years హారిజన్‌లో ఉంటాయి. సో మనకి ఏంటంటే ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా కూడా ఫర్దర్‌గా మనకి ఎవ్రీ మంత్ 12% నుంచి 14% దాకా కూడా రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి పేఅవుట్స్ వచ్చి క్వార్టర్లీ పేఅవుట్స్ ఉంటాయి. కొన్ని మనకి ఏఎఫ్స్ కేటగిరీ 2లో ఎలా ఉందంటే టాక్సేషన్ యాస్ పర్ స్లాబ్ లాగా ఇస్తున్నారు. అంటే మనకి క్యాపిటల్ గెయిన్స్ ఉండదు. మనం కనుక హౌస్ వైఫ్ పేరు మీద కానియండి, అలా కనుక మనం కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి పెద్దగా సాలరీ ఉండదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా మనకి ప్రామినెంట్‌గా 12% రిటర్న్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ట్యాక్స్ కూడా యాస్ పర్ స్లాబ్ అంటారు కాబట్టి మనం పెద్ద కట్టాల్సిన అవసరం రాదు. సో అట్లాంటి కొన్ని ఏఎఫ్స్ కూడా ఉన్నాయి. సో మనం డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఏఎఫ్స్ కూడా ఉన్నాయండి. ఏవైతే మనకి ఆఫర్ చేస్తున్నాయో ఇలా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టి, లేకపోతే మనకి కార్పొరేట్ బాండ్స్‌లో పెట్టి మనకి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఇస్తున్నారు. ఇది చూడండి, లాస్ట్ ఒక 3 months నుంచి చూస్తే, ఒక 1 month నుంచి చూస్తే మార్కెట్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టేబుల్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ మన టారిఫ్స్‌ని మార్చడం వల్ల కొంచెం మళ్ళీ మార్కెట్‌లో ఒక పాజిటివ్‌నెస్ వచ్చింది. అది కనుక జరగకపోతే ఇట్లాగే డౌన్ మార్కెట్ మనకి ఇంకొక 6 months నుంచి 1 year దాకా ఉండే అవకాశం ఉంది. అలా కనుక మనం ఈక్విటీ లింక్డ్ ఇక్కడ పెడితే, ఎప్పుడైతే మనం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ కనుక మార్కెట్ లింక్డ్‌గా తీసుకుంటే మాత్రం ఇలాంటి టైమ్స్‌లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రిన్సిపల్స్‌ని పోగొట్టుకునే అవకాశం ఉంటాం. కాబట్టి ఏదైనా ఫిక్స్డ్ ఇన్‌కమ్ రూపంలో వచ్చి మనకి 12% ఫిక్స్డ్‌గా వచ్చింది అంటే మాత్రం అది కార్పొరేట్ బాండ్స్‌లో అని చెప్తున్నాను. సో 10 lakhs అండ్ బిలో ఉంటే డైరెక్ట్‌గా మనం కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. 10 lakhs కంటే అబోవ్ ఉంటే ఎస్ఐఎఫ్‌లో చేయొచ్చు. 50 lakhs అండ్ అబోవ్ ఉంటే కనుక మనం డెఫినెట్‌గా కనుక పీఎంఎస్ ద్వారా కనుక ఒక మంచి డెట్ ఫండ్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రెగ్యులర్ ఇన్‌కమ్ గ్యారంటీగా వస్తుంది. విత్ 12% మినిమమ్‌గా వస్తుందని చెప్తున్నాను. అలాగే ఏఎఫ్ కేటగిరీలో కూడా 1 crore ఉంది మన దగ్గర అంటే ఏఎఫ్ కేటగిరీలో కూడా డెట్ స్కీమ్స్ ఉన్నాయి. సో మీకు ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా కూడా మనకి 14-17% రిటర్న్ కూడా ఇచ్చే డెట్ ఫండ్స్ ఉన్నాయి. మనకు అందులో అవైలబిలిటీలో ఉన్నాయి. సో అదండి, మనం కనుక తీసుకుందాం అంటే రిస్క్ లేకుండా, ప్రిన్సిపల్ పోగొట్టుకోకుండా 12% రిటర్న్ ప్లస్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఇవన్నీ కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయని చెప్తున్నాను. థాంక్ యూ.